Hello, hi, welcome back to my Beautiful You channel. I'm Sirisha. Hope you all are doing good and safe. ఈ వీడియోలో నేను వాడే మాయిశ్చరైజర్స్ అనమాట. లైక్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను మాయిశ్చరైజర్స్ అండ్ ఏవేవి వాడుతున్నాను అది క్లియర్గా చెప్తాను. అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ. Hope this video would be definitely useful for y'all. And to be clear, just 5 years back I started using moisturizers. Before that I never used moisturizer and I didn't even know the importance of it. అంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. I never used to take care of my skin much అనమాట. I used to just apply సున్నిపిండి ఉంటుంది కదా, I used to use that. Simple, that's it. And hardly I used to use sunscreens also. I never used to use sunscreen. ఎందుకంటే హౌస్ వైఫే కదా, what will I do applying sunscreen అని అనుకునేదాన్ని అనమాట. I just used to stay just like that. 5 years నుంచే స్టార్ట్ చేశాను ఈ మాయిశ్చరైజర్ కానీ సన్స్క్రీన్ కానీ. సో బిఫోర్ దాట్ yes, as I was not using, స్కిన్ చాలా డ్రై అలా ఉండేది. అప్పుడప్పుడు లైక్ ఆయిల్ మసాజ్ చేసేదాన్ని, బట్ చేసినప్పుడే బాగుండేది. దాని తర్వాత I didn't know, అంటే ఆయన పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. సో ఫస్ట్ నేను యూజ్ చేసింది ఏంటంటే, ఆఫ్టర్ డూయింగ్ ప్రాపర్ రీసెర్చ్, ఈవియాన్ క్రీమ్ అనేది లైక్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఐ పర్చేస్డ్ దట్ ఫస్ట్ 5 years బ్యాక్. దట్స్ 2019లో 2018 సారీ. సో 2018లో పర్చేస్ చేశాను ఈవియాన్ క్రీమ్. అండ్ ఇదేంటంటే వైటమిన్ ఈ ఉంది. వైటమిన్ ఈ అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసాను, కొద్దిగా ఐడియా ఉంది. వైటమిన్ ఈ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ అనేసి, రైట్? సో వెరీ గుడ్, మనకు అందరికీ తెలిసిందే. లైక్ ఈవెన్ స్టడీస్ మనం చదువుకున్నప్పటి నుంచి మనకు తెలుసు వైటమిన్ సి ఈజ్ గుడ్, వైటమిన్ ఈ ఈజ్ గుడ్ అనేసి. సో ఆ ఐడియా ఉండింది. సో ఈ వైటమిన్ ఈ ఉంది కదా, సో లెట్ మీ ట్రై దిస్ అండ్ ఇట్స్ సూటబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్స్ అని చెప్పేసి ఉంది అనేసి. సో ఐ వాజ్ యూజింగ్ ఇట్ కంటిన్యూస్లీ, రెగ్యులర్గా యూజ్ చేశాను. మార్నింగ్ అండ్ నైట్ ద సేమ్ cream I used to use with other, rose water ఇది కూడా అప్లై చేశాను ఆఫ్టర్ 5 years. just 5 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను రోజ్ వాటర్ అప్లికేషన్ కూడా. సో ఇది కంటిన్యూగా రెగ్యులర్గా వాడేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఫీల్ మై స్కిన్ వాజ్ వెరీ మచ్ మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది ఇది ఈ ప్రోడక్ట్. సో అలా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండేదాన్ని. లైక్ నాకేంటంటే, నాకు ఎలా అనిపించేదంటే, ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత లైక్ ఏంటంటే ముందే ఏం యూజ్ చేసేదాన్ని కాదు. సో స్కిన్ వాజ్ కంప్లీట్లీ డ్రై. ఒకసారి ఇది యూజ్ చేసిన తర్వాత మై స్కిన్ వాజ్ వెరీ మాయిశ్చర్డ్, మంచి హైడ్రేటెడ్గా. ఇట్ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ లైట్గా గ్లో కూడా కనిపిస్తుండేది బికాస్ ఆఫ్ యూజింగ్ దిస్ మార్నింగ్ అండ్ నైట్. అంటే 1 week to 10 days అలా అయింది స్కిన్ యూజ్ ఆన్ అవ్వడానికి క్రీమ్. సో అలా నార్మల్గా సరిపోయింది స్కిన్కి. నాకు మంచిగా నాది లైట్గా నాకు మంచిగా సూట్ అయిపోయింది నా స్కిన్కి. సో ఐ వాజ్ యూజింగ్ ఇట్ కంప్లీట్గా 1.5 year 2 years యూజ్ చేశాను. ఆ తర్వాత లైక్ ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ దొరకలేదు. అండ్ వెన్ ఐ వెంట్ టు స్టోర్స్ ఐ డి నాట్ ఫైండ్ దిస్ ప్రోడక్ట్. చాలా టెన్షన్ పడ్డాను బికాస్ ఐమ్ జస్ట్ యూజ్ టు దిస్ ప్రోడక్ట్. నేను ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే నాకు ఐ జస్ట్ స్టిక్ ఆన్ టు ఇట్. సో ఆ తర్వాత ఏమైంది, నేను ఇంకా ఒకసారి కోఇన్సిడెంట్గా లైక్, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఉంది, ఐ వాజ్ జస్ట్ మేనేజింగ్ అనమాట. మనకి హాఫ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడే కదా మనం వేరే ట్రై చేస్తాం, కొత్తది ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీవేర్. సో నేను కోఇన్సిడెంట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే నేను అక్కడ చూసాను అనమాట, హెయిర్ షాంపూస్ ఉన్నాయి. మనకు అందరికీ తెలిసింది ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఆర్ వెరీ గుడ్ అని చెప్పేసి, వెరీ గుడ్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పేసి తెలుసు కదా. బట్ ఐ డింట్ నో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. అంటే ఇట్లా మాయిశ్చరైజర్స్ కానీ లైక్ షాంపూస్ ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ డిస్ప్లే చేశారు, అక్కడ అంతా ఉన్నాయి. సో ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ ఏంటి ఇది అనేసి. మాయిశ్చరైజర్ అని చెప్పేసి అన్నాడు అండ్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఎలాగో ఇది దొరకట్లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతి మీద నాకు మంచి నమ్మకం ఉంది. సో ఇట్స్ అడ్విన్ న్యాచురల్స్ అనేసి ఉందన్నమాట, ఆల్ పర్పస్ క్రీమ్ అని మెన్షన్ చేస్తుంది. అండ్ ఏబీసీ అలోవీరా ఉంది, వి ఆల్ నో, వెరీ గుడ్, బెర్బెరీస్, క్యాలెండ్యులా. సో ఈ 3 ఉన్నాయన్నమాట. సో నేను ఇది ఓకే ఫైన్, ఆయన కొద్దిగా చెప్పాడు ఈ ప్రోడక్ట్ గురించి, చాలా మంచిది, నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ స్కిన్ కూడా మంచి స్మూత్గా చేస్తుంది. సో నెక్స్ట్ దీన్ని ట్రై చేశాను నేను. సో ఈ క్రీమ్ దొరకలేదు అనేసి నెక్స్ట్ స్టార్ట్ చేసింది ఈ క్రీమ్. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అసలు జిడ్డుగా అనిపించేది కాదు అట్ ద మూమెంట్. స్టార్టింగ్లో నేను యాక్చువల్లీ నాకు ఇష్టంతో అయితే వాడలేదు, టు బీ ఓపెన్, టు బీ ఫ్రాంక్.
ఈ ప్రోడక్ట్ మీదే ఎక్కువగా మనసు ఉండేది, పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ అటువైపు, అంటే ఆ క్రీమ్ దొరుకుంటే బాగుండేది అనేసి ఇది అప్లై చేస్తుండేదని. ఐ నెవర్ నోటిస్డ్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేది నాకు అర్థమే అవ్వలేదు. అంటే ఇది సూట్ అవుతుందా లేదా అనేది పట్టించుకోలేదు, జస్ట్ ఐ యూస్ టు అప్లై ఫర్గెట్. సో బట్ స్టిల్ ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్ అనమాట. తర్వాత లైక్ యాజ్ ఐ వాజ్ యూజింగ్ ఆన్ 2 weeks అట్లా అయినప్పుడు ఏంటంటే స్కిన్ మంచిగా అనిపించడం అబ్జర్వ్ చేశాను. సో ఐ కంటిన్యూడ్. అసలు అంటే నీకేమి గ్లో ఇట్లా మంచి గ్లో ఇట్లాంటి ఉండదు, బట్ కంప్లీట్గా మాయిశ్చర్డ్గా లైక్ స్మూత్ ఫీలింగ్ ఇలాంటిదంతా అబ్జర్వ్ చేశాను. బట్ మంచి ఇట్లా కలర్ మారిపోతుంది, మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఇట్లా గ్లో లాగా వస్తుంది, ఇట్లా అలాంటివంతా నేనేమి అబ్జర్వ్ చేయలేదు ఇది పెట్టుకోవడం వల్ల. బట్ ఇట్స్ వెరీ గుడ్, నో సైడ్ ఎఫెక్ట్స్, నాకు అసలు పింపుల్స్ కానీ ఇలాంటివి ఏమీ రాలేదు. జనరల్గా లైక్ ఈవియాన్ వాడినప్పుడు కూడా స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఆయిలీనెస్ ఎక్కువ ఉండేసరికి నాకు లైట్గా స్టార్టింగ్లో పింపుల్స్ అనేది ఫామ్ అయ్యాయి, లైట్గా పింపుల్స్. నాకు పింపుల్ ప్రోన్ స్కిన్ ఇంతకుముందు, లైక్ ఇట్ వాజ్ పింపుల్ ప్రోన్ స్కిన్. మీరు చూడొచ్చు లైక్ ఇవి పింపుల్స్దే. సో పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యి. బట్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత, హోమియోపతి ప్రోడక్ట్ వాడిన తర్వాత అసలు నాకు పింపుల్స్ అనేది రాలేదు. సో ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే 2 weeks అవుతుంది, మై స్కిన్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్, హైడ్రేటెడ్, అంతా బాగుంది. అండ్ ఆన్ దట్ ఐ యూస్ టు అప్లై సన్ స్క్రీన్. సో అలా అయిపోయింది. దెన్ యునో యాజ్ ఐమ్ 40s, సో దెన్ రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా ఉండేవి మనం స్కిన్కి వాడాలి అనేసి, ఇంకొద్దిగా ఐ మీన్ దిస్ ఇస్ దీనికంటే కొంచెం ఇంకా ఎక్కువగా పవర్ఫుల్గా ఉండే మాయిశ్చరైజర్ అనేది వాడాలి అనేసి. దెన్ ఐ స్విచ్డ్ టు ద మామ్స్ అండ్ కో న్యాచురల్ ఏజ్ కంట్రోల్ నైట్ క్రీమ్కి స్విచ్ ఆన్ అయ్యాను ఆఫ్టర్ డూయింగ్ థరో రీసెర్చ్. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు అసలు. ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అనేసి బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఏంటంటే ఇది క్లియర్గా ఉంది బకెట్రియాల్ అనమాట. దీంట్లో ద పవర్ ఆఫ్ బకెట్రియాల్ ఉంటుంది. అండ్ డార్క్ స్పాట్స్, ఫైన్ లైన్స్ అండ్ డల్నెస్ని మంచిగా రెడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి ఉంది దీని మీద. సో ఇది మెయిన్ ఏజ్ కంట్రోల్ అనమాట. వన్స్ వీ క్రాస్ 35, బికాస్ 40s ఇలా ఉన్నప్పుడు మనము మంచి ప్రోడక్ట్ యూస్ చేయాలి కదా అనేసి దెన్ ఐ స్విచ్డ్ ఆన్ టు దిస్. అండ్ దీంట్లో ఏంటంటే ఏమేమి ఉన్నాయంటే రెటినాల్ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్, నయాసినమైడ్ వెరీ గుడ్, హైలరానిక్ యాసిడ్, న్యాచురల్ ఏజ్ కంట్రోల్ నైట్ క్రీమ్ అనమాట ఇది. సో ఇలా అంతా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేసి దెన్ ఐ స్విచ్డ్ టు దిస్. కానీ ఇది పెట్టిన తర్వాత ఏమైందంటే లైక్ దీనికి ఆయిలీనెస్ అనిపించేది కాదు. సో అగైన్ ఐ స్విచ్డ్ టు క్రీమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఆయిలీ. అంటే అలా ఆయిలీనెస్ ఉంటేనే స్కిన్కి హైడ్రేటింగ్గా అలా ఉంటుంది అనమాట. బట్ వెన్ ఐ స్టార్టింగ్లో నేను యూజ్ చేసినప్పుడు నైట్ టైం అనమాట. ఈ క్రీమ్ ఏంటంటే ఓన్లీ నైట్స్ యూజ్ చేయాలి, నాట్ ఇన్ ద మార్నింగ్, బికాస్ వైటమిన్ ఏ రెటినాల్ అనేది ఉంది ఇందులో. సో వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ద నైట్. సో నైట్ అప్లై చేసుకునేది చాలా గ్రీజీగా అనిపించేది అనమాట. వెరీ లెస్ క్వాంటిటీ అవసరం, ఇది చాలా తక్కువ క్వాంటిటీ. ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టైప్. కొంచెం డ్రై ఉంటే యూ కెన్ ఇంక్రీజ్ ద పోర్షన్, బట్ ఒకవేళ కాంబినేషన్ స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా తక్కువగా వాడాలి. కాంబినేషన్ వాళ్ళు కొంచెం మీడియం, కొంచెం పీ సైజ్ మాయిశ్చర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్లెన్స్ కంప్లీట్ ఫేస్ అండ్ నెక్, బాగుంటుంది. So this is my experience about my moisturizers. So now I have sticked on. This is my second bottle. Night time idi vaadtanu, morning time this one, and it's really working well as of now. కానీ ఒకటి ఏంటంటే ఏజ్ని బట్టి అండ్ మన క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి కూడా మనము, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, మనము మన క్రీమ్స్ని మారుస్తూ ఉండాలి అనేసి అర్థమైంది. బికాస్ వి జస్ట్ కాంట్ యూజ్ ద సేమ్ ప్రోడక్ట్. సమ్మర్లో సేమ్ మాయిశ్చరైజర్, వింటర్ ఇట్ మైట్ వర్క్ ఫర్ ఫ్యూ. అంటే నేను ఇంతకుముందు ఇవే వాడేదాన్ని, ఇట్ వాజ్ వర్కింగ్ వెల్. కానీ తర్వాత లైక్ వీ హ్యావ్ టు చేంజ్ అన్నట్టుగా నాకు అర్థమైంది. అండ్ ఇంక్లూడింగ్ మన వాట్ ద వే వీఆర్ హైడ్రేటింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, వాటర్ తాగడం ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. ద సేమ్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్స్ వెరీ మచ్ ఎఫెక్టివ్. వాటర్ తీసుకుంటూ ఇవన్నీ అప్లై చేస్తే విల్ గెట్ మోర్ బెనిఫిట్ అనేది నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు అర్థమైంది. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ is useful for you all, and do subscribe to my channel and like my video. Thank you.